వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చూడబోయే అంశము దేశభక్తి గురించి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏమన్నారు అనేది చూద్దాము. నేను మీకు రెఫర్ చేస్తుండే గ్రంథము జ్యోతిరావు పూలే గారు స్వయంగా రాసిన గులాంగిరి పుస్తకం నుంచి దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఏలూరి రామయ్య గారు, పబ్లిష్ చేసింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్. ఎవరికన్నా కావాలంటే ఈ బుక్ మార్కెట్లో దొరుకుతుంది, చదువుకొని రెఫర్ చేయొచ్చు. ఇటువంటి అనేక వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా పర్టికులర్ టాపిక్ కావాలంటే కినా మీరు పింక్ చేస్తే క్రైస్తవ మిషనరీలకు సంబంధించింది కానీ లేదంటే ఇతరత్ర అంశాలు పింక్ చేస్తే నాకు వీలైతే కినా వీడియోస్ చేస్తాను. అదేవిధంగా ఈ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోనండి, అనేక మందికి చేరులాగా ఈ మంచి విషయాలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. జ్యోతిరావు పూలే గారు మనకు తెలుసు, ఆయన చదువుకోకూడదని అప్పుడున్న ఆ యొక్క అగ్రవర్ణాల వారు నిషేధిస్తే తిడితే ఆయనను స్కాటిష్ మిషనరీ వారు ప్రేమించి ఆయనను చేర్చుకొని ఆయనకు చదువు చెప్పి ఒక మహోన్నతినిగా తీర్చిదిద్దారు. జ్యోతిరావు పూలే గారు ఈ పుస్తకంలో 76వ పేజీలో ఈ విధంగా అంటాడు. దేశభక్తి గురించి కాన్సెప్ట్ అండి. నేను బ్రిటిష్ వారు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ మనల్ని దోచుకునేదానికి వచ్చారు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అసలు బైబిల్ గ్రంథం అనేది ఏం నేర్పించింది, లేదంటే మనుషులను వాళ్ళ దేశం యొక్క దేశభక్తి ఎలాగుంది, ఇక్కడ ఉన్న మన పూర్వీకుల యొక్క దేశభక్తి ఎలా ఉంది అనే అంశాన్ని జ్యోతిరావు పూలే గారు చెప్తున్నారు. నా మాటలు కాదు ఇవి. జ్యోతిరావు పూలే గారు మహానుభావుడు, మహాజ్ఞాని, మహా సామాజిక వేత్త, అనేక గ్రంథాలు అనేక భాషలు తెలిసిన మహా విద్వాంసుడు అయిన జ్యోతిరావు పూలే గారి మాటలే మీకు చెప్తూ ఉన్నాను. సో 76వ పేజీ. రెండో బలిచక్రవర్తి అవతరణకు ముందే ఇంగ్లీష్ వాళ్ళు గ్రీకుల నుండి దేశభక్తి అంటే ఏమిటో తెలుసుకున్నారు. రెండో బలిచక్రవర్తి అనగా యేసుక్రీస్తు. నా ఇంకొక వీడియో చూడండి, రెండో బలిచక్రవర్తి గురించి, యేసుక్రీస్తుని ఎందుకు అన్నారనేది వివరించాను. రెండో బలిచక్రవర్తి మతమైన క్రైస్తవ మతాన్ని వాళ్ళు పుచ్చుకున్నాక దేశభక్తి అనే సుగుణాన్ని గ్రహించి దానికి నిండుతనం తెచ్చారు. ప్రపంచంలో ఏ దేశం కూడా దేశభక్తి విషయంలో వాళ్ళతో సరిపోలడం కానీ వాళ్ళని మించడం కానీ చేయలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే జ్యోతిరావు పూలే గారు, బ్రిటిష్ వాళ్ళు మొదటగా గ్రీకుల నుంచి దేశభక్తి అనే సుగుణాన్ని వాళ్ళు పొందారు. తర్వాత క్రైస్తవ మతం పుచ్చుకున్న తర్వాత యేసుక్రీస్తు యొక్క బైబిల్ గ్రంథాన్ని చదివిన తర్వాత జాతీయతావాదము, ప్రేమించేవాదము, నా దేశము, నా ప్రజలు, నా దేశము అనే భక్తి, ఆ యొక్క ఫీలింగు, ఆ పేట్రియాటిజం అనేది క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నాక వాళ్ళు పెంపొందించుకున్నారని జ్యోతిరావు పూలే గారు చెప్తూ ఉన్నారు. బ్రిటిష్ వారు మంచివారా చెడ్డవారా అనే విషయం నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ కేవలం దేశభక్తి అనే అంశం గురించే చెప్తున్నాను. అప్పుడు మన దేశంలో ఉండే భారతీయులకు ఎంత దేశభక్తి ఉంది అనే విషయము, తర్వాత బ్రిటిష్ వారికి ఎంత దేశభక్తి ఉంది అనే విషయమే జ్యోతిరావు పూలే గారు పోలుస్తున్నారు. ఇదే పేజీలో కింద చూడండి. ఈ బ్రాహ్మణ విజ్ఞానుల పూర్వులకి నిజంగా దేశభక్తి అంటూ ఒకటి ఉంటే మనుషుల్ని పశువుల కన్నా హీనులని తేల్చే చట్టాలు వాళ్ళ ధర్మశాస్త్రాల్లో, స్మృతుల్లో రాసి ఉండేవారు కాదు. బ్రాహ్మలు తాము పరిశుద్ధులమని, కనులమని, ఉన్నతులమని ఒకవైపు చెప్పుకుంటూ పిట్ట రెట్టలని, మనిషి మలం తినే పశువుల గోమూత్రాన్ని తాగుతారు కానీ శూద్రుడి చేత్తో ఇచ్చిన మంచినీళ్లు మట్టుకు తీసుకోరు. జ్యోతిరావు పూలే గారు ఇక్కడుండే మనుషుల్ని మనుషులుగా చూడని ఈ యొక్క వివక్ష చూపించే అగ్రవర్ణాల గురించి చెప్తూ వారికి అసలు దేశభక్తే లేదు, ఇక్కడుండే మనుషుల్నే ముట్టుకోరు, వాళ్ళను అంటుకోరు, వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగరు, వాళ్ళ నీడ కూడా మా మీద పడనివ్వరు అని చెప్తూ ఇటువంటి వారికి దేశభక్తి ఎలా ఉంది అని క్వశ్చన్ చేస్తున్నాడు జ్యోతిరావు పూలే గారు. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు అన్నట్లు దేశం అంటే మనుషులు. నువ్వు మనుషులను ప్రేమించకుండా నాకు దేశభక్తి ఉందంటే ఎలా నమ్ముతాం? ఇప్పుడు కూడా చాలామంది తోటి సహోదరుని, ఇరుగు పొరుగు వాళ్ళను ప్రేమించరు. నువ్వు పలానా మాంసం తిన్నావు, నిన్ను చంపుతాము, పలానా స్లోగన్ చేయాలి నువ్వు, లేదంటే చంపుతాము, లేదంటే పలానా విశ్వాసంలోనికి పోయావు, నీ మీద దాడులు చేస్తాము, నిన్ను చంపుతాము, మేం చెప్పినట్లే మీరు వినాలి అని అంటారు. అది దేశభక్తే? ఈ దేశంలో ఉండే వాళ్ళని నువ్వు ప్రేమించని వాడివి దేశభక్తునివి ఎలా అవుతావు? అది మూర్ఖత్వం కాదా? తోటి సహోదరుణ్ణి ప్రేమించలేని వాడికి దేశభక్తి ఎలా ఉంటుంది?
ఏదో ఒక కారణం చెప్పి ఈ మా భాష కాదు, మా ప్రాంతం కాదు, మా కులం కాదు, మా మతం కాదు, మా సంస్కృతి కాదు అని చెప్పి అందరినీ ద్వేషించుకుంటూ పోతే, ఈ దేశంలో ఉండే వారిని ద్వేషించుకుంటూ పోతే అది దేశభక్తి అవుతుందా? దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపంలో పుట్టిన వారు, ప్రతి ఒక్కరికి ఒకే తండ్రి ఒకే దేవుడు అని చెప్పిన క్రైస్తవ మతము అందరినీ సమానంగా చూస్తుంది, దేశభక్తిని నేర్పిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవ మిషనరీలు స్వాతంత్రం వచ్చేదానికి ఎంతో కీ రోల్ పోషించినారు. ఎందుకంటే ఇక్కడ ఉండే వారికి చదువు చెప్పారు, ఇక్కడ ఉండే వారికి సమానత్వం నేర్పించారు, ఇక్కడ ఉండే వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అంటే ఏమిటో చూపించారు. చదువుకోవడం వల్ల జ్ఞానం పెరిగింది, పత్రికలు చదవడం వల్ల జ్ఞానం పెరిగింది, ఒక ప్రాంతంలో ఇంకొక ప్రాంతంలో జరుగుతున్న దురాఘాతాలు తెలుసుకున్నాయి. బ్రిటిష్ వారి నుంచి మాకు స్వాతంత్రం కావాలి అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఒక పట్టుదల, ఒక పేట్రియాటిజం వచ్చింది. క్రైస్తవ మిషనరీలు చదువు చెప్పడం వల్ల, క్రైస్తవ మిషనరీలు ఇంగ్లీష్ బోధించడం వల్ల, క్రైస్తవ మిషనరీలు స్వేచ్ఛ స్వాతంత్రాల యొక్క విలువ చెప్పడం వల్ల, ఇతర దేశాల్లో జరిగిన స్వాతంత్ర పోరాటాల గురించి చెప్పడం వలన భారతీయులు ఏకమై పోరాడి దేశభక్తితో స్వాతంత్రం తెచ్చుకున్నారు. అది జ్యోతిరావు పూలే గారు చెప్తూ ఉన్నారు. క్రైస్తవ్యము క్రీస్తు నేర్పిన దేశభక్తి. ప్రేమ సేవ లేకుండా, నీ తోటి భారతీయులను ప్రేమించకుండా, వారిని కొడుతూ దాడులు చేస్తూ ద్వేషిస్తూ బూతులు తిడుతూ ఉంటే అటువంటి వాడెవ్వడు కూడా దేశభక్తుడు అనిపించుకోడు. వాడొక మూర్ఖుడు, దేశద్రోహి. సమాజాన్ని, తోటి సహోదరులను ప్రేమించేవాడే, వారిని యాక్సెప్ట్ చేసేవాడే, వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ విశ్వాసమైనా ఫాలో కానీ, ఏ దేవుడినైనా ఫాలో కానీ, వారిని యాక్సెప్ట్ చేసేవాడే దేశభక్తుడు, వాడే నిజమైన భారతీయుడు. ఇటువంటి గొప్ప విషయాలను చెప్పి ఫాలో అయిన జ్యోతిరావు పూలే గారికి